Genes. Genes is a unit of inheritance in living organisms. Genes is a unit of inheritance in living organisms. నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్కి జీన్స్ అంతా ఏముండదు, లివింగ్ ఆర్గానిజమ్స్కి మాత్రం జీన్స్ ఇస్ ఏ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అదొక యూనిట్ అనమాట ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. మీ మదర్ ఫాదర్ ఎలా ఉంటారో వాళ్ళలో మీ మదర్ యొక్క కళ్ళు లేదంటే మీ ఫాదర్ యొక్క కలర్ అలా మీకు వచ్చుంటుంది అనమాట. దాన్ని జీన్స్ అంటారు. ఇట్ కంట్రోల్స్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ హెరిడిటరీ క్యారెక్టర్స్ from parents to offsprings, right? This means that your parent pass some of their characteristics onto you. If your father has brown eyes, you may also have the brown eyes, right? If your mother has curly hair, you might also end up with having curly hairs. These called the genes. ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేది జీన్స్ ద్వారా మీకు వస్తుంది అన్నమాట. హౌవర్ ద డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ జీన్స్ ఫ్రమ్ పేరెంట్స్ రిజల్ట్ ఇన్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, న్యూక్లియస్ ఇన్ అడిషన్ ఈ జీన్స్ క్రోమోజోమ్స్ ద్వారా వస్తుంది. ఈ క్రోమోజోమ్స్ అనేది న్యూక్లియస్లోని న్యూక్లియై పక్కన అండ్ ఒక థ్రెడ్స్ లైక్ స్ట్రక్చర్స్లో ఉంటుంది. న్యూక్లియస్ ఇన్ అడిషన్ టు ఇట్స్ రోల్ ఇన్ ఇన్హెరిటెన్స్ యాక్ట్స్ యాజ్ ఏ కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్. న్యూక్లియస్ ఇన్ అడిషన్ టు ఇట్స్ రోల్ ఇన్ ది ఇన్హెరిటెన్స్. న్యూక్లియస్ వల్లే కదా ఈ ఇన్హెరిటెన్స్ ఉంటుంది. దీంతో పాటు న్యూక్లియస్ యాక్ట్స్ యాజ్ ఏ కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్. వాటితో పాటు కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్ యొక్క వర్క్ని కంట్రోల్ చేసేది న్యూక్లియస్. ఈ జీన్స్, జెనెటిక్స్ వీటితో పాటు ఈ సెల్ యొక్క వర్క్ని మొత్తం కంట్రోల్ చేసేది మన ఎవరు చేయాలైనా మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఎలా వచ్చి మన నర్వ్స్ ఇలా ఎలా కంట్రోల్ చేస్తాయో మనకేంటి బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వ్స్ కంట్రోల్ యూనిట్స్, అలాగా ఈ సెల్కి న్యూక్లియస్ అనేది కంట్రోల్ యూనిట్ అనమాట. ద ఎంటైర్ కంటెంట్ ఆఫ్ a living cell is also known as protoplasm. The entire content of living cell, ఒక సెల్లో ఉండే మొత్తం కంటెంట్ మొత్తంని ఏమంటాము అంటే ప్రోటోప్లాజం అని అంటాం. ఇట్ ఇంక్లూడ్స్ ది సైటోప్లాజం అండ్ ది న్యూక్లియస్. ఈ ప్రోటోప్లాజం అంటే ఏముంటుందంటే సైటోప్లాజంలో ఉండేవన్నీ, ఇంకా సైటోప్లాజము, న్యూక్లియై ఈ రెండు ఉంటే ఇది ప్లాస్మా మెంబ్రేన్. ఇది ప్రోటోప్లాజం. లివింగ్ సెల్లో ఉండే కంటెంట్ మొత్తాన్ని ఫోటో తీయడం ప్రోటోప్లాజం, అలా గుర్తుపెట్టుకోండి. ప్రోటోప్లాజం ఈజ్ కాల్డ్ ది లివింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఎ సెల్. Protoplasm is called the living substance. Cytoplasm plus nucleus equals to protoplasm. Protoplasm is called the బతుకుల్లో ఉన్నాయి ఫోటోలు తీయాలి, అట్లా గుర్తుపెట్టుకోండి. Behaley wants to know if the structure of the nucleus is the same in cells of plants, animals and bacteria. Behaley ఏం తెలుసుకోవాలనుకుంటుందంటే సెల్లో ఉన్న న్యూక్లియస్ ప్లాంట్స్లోను, అనిమల్స్లోను, బ్యాక్టీరియాస్లోను సేమ్ ఉంటుందా
అని. The nucleus of a bacterial cell. బ్యాక్టీరియా అనుకోండి, బ్యాక్టీరియల్ సెల్లోను న్యూక్లియస్ ఈజ్ నాట్ వెల్ ఆర్గనైజ్డ్ లైక్ ది సెల్స్ ఆఫ్ ది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. బ్యాక్టీరియా సెల్లో ఉన్న న్యూక్లియస్ మంచిగా ఆర్గనైజ్ అయి ఉండదు అనమాట. ఎలా అంటే మనం మల్టీసెల్యులర్ ఆర్గాన్స్ కదా, మన సెల్లో న్యూక్లియస్ డెవలప్ అయిన విధంగా బ్యాక్టీరియాలో న్యూక్లియస్ డెవలప్ అయి ఉండదు అనమాట. ఆర్గానిజమ్స్ దర్ ఈస్ నో న్యూక్లియర్ well organized like the cells of the multicellular organism. There is no nuclear membrane. ఈ సెల్కి మామూలుగా మనకంటే న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ని కవర్ చేస్తూ పోర్స్తో ఉండే న్యూక్లియస్ మెంబ్రెయిన్ ఉంటుంది. అదే బ్యాక్టీరియాస్కి న్యూక్లియస్ని కవర్ చేస్తూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉండదు. ద సెల్స్ హ్యావింగ్ ది న్యూక్లియర్ మెటీరియల్ వితౌట్ nuclear membrane are termed as prokaryotic cells. అంటే ప్రిమిటివ్, అంటే ముందు ఫస్ట్లో ఇలా ఉండి తర్వాత అప్డేట్ అవుతుంది కదా, అలా అన్నట్టు. ఇలా బ్యాక్టీరియాలో న్యూక్లియస్ వాల్ లేకుండా ఉన్న న్యూక్లియర్ వాల్ లేకుండా ఉన్న న్యూక్లియస్ని ప్రోకారియోటిక్ న్యూక్లియస్ అంటాం. అలాంటి వాటిని ప్రోకారియోటిక్ సెల్స్ అని అంటాం, అలా ఆ సెల్ని. ద ఆర్గానిజమ్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ సెల్స్ ఆర్ కాల్డ్ ది ప్రోకారియోట్స్. వీటిని ప్రోకారియోట్స్ అంటాం. ప్రో అంటే ప్రిమిటివ్ ఫస్ట్ అన్నట్టు. క్యారియో అంటే న్యూక్లియస్, ఫస్ట్ న్యూక్లియస్ అప్డేట్ కాకుండా ఇలా సింపుల్గా ఉంటుంది, తర్వాత అప్డేట్ అయ్యి దానికి చుట్టూ ఒక కవచాన్ని ఏర్పరచుకుంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఆర్ ది బ్యాక్టీరియా. మనం బ్యాక్టీరియా గురించి కదా డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్స్ ఆర్ బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. ఓకే, మనం పెన్స్ యూస్ చేస్తాం కదా, బ్లూ పెన్. మన ఎయిమ్ ఏంటి? బ్లూ పెన్ నుంచి గ్రీన్ పెన్కి వెళ్ళాలి, లైక్ హెచ్ఎం, అలా మంచి పొజిషన్స్కి వెళ్ళాలి. ఈ బ్లూ గ్రీన్ ఆల్గే తర్వాత బ్యాక్టీరియాలో ప్రిమిటివ్ అంటే ప్రోకారియోటిక్ న్యూక్లియస్ ఉంటుందన్నమాట. ప్రోకారియోటిక్ సెల్స్ ఉంటాయన్నమాట. దిస్ సెల్స్ the cells like onion cells and cheek cells having the well organized nucleus with a nuclear membrane are designated as a eukaryotic cells. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ప్లాంట్ సెల్స్లో కానీ అనిమల్ సెల్స్లో కానీ యూకారియోటిక్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఓన్లీ బ్యాక్టీరియా తర్వాత బ్లూ గ్రీన్ ఆల్గేలో మాత్రమే, ఈ రెండిట్లో మాత్రమే యూకారియోటిక్ కాకుండా ప్రోకారియోటిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆల్ ఆర్గానిజమ్స్ అదర్ దాన్ బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఆర్ కాల్డ్ ది యూకారియోటిక్స్. బ్లూ గ్రీన్ ఆల్గే, బ్యాక్టీరియా, ఇవి కాకుండా మిగిలినవన్నీ యూకారియోటిక్స్. U means true. True. Karyons means nucleus. సెల్ వాల్కి వచ్చేపాటికి ప్లాంట్స్లో బ్యాక్టీరియాలో సెల్ వాల్ ఉండదు, అనిమల్స్లో సెల్ వాల్ ఉంటుంది, రైట్. న్యూక్లియస్ మెంబ్రెయిన్ వచ్చి అంటే
ఓన్లీ బ్యాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గేలో ఉండదు. సో వీటిని ప్రోకారియోట్స్ అంటాం. బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే తప్ప మిగిలినవన్నిట్లో కూడా న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ మెంబ్రేన్ ఉంటుంది. సో వీటిని యూకారియోట్స్ అంటాం. యూకారియోటిక్ సెల్స్ అంటాం. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. While observing the onion cells under the microscope, did you notice any blank looking structures in the cytoplasm? It is called the vacuole. మనం ఆనియన్స్ పీల్ని అబ్జర్వ్ చేస్తాం కదా, ఇప్పుడు మనకి ఇలా కనిపించింది కదా. ఈ వీటిలో మనకి బ్లాక్ కనిపిస్తాయి అన్నమాట. అంటే ఏం లేకుండా ఖాళీగా, వాటిని వాక్యూల్స్ అంటాం. దట్స్ కాల్డ్ వాక్యూల్. ఇట్ కుడ్ బి సింగిల్. ఆ వాక్యూల్ అనేది ఒకటి ఉంటుంది, సింగిల్ అండ్ బిగ్ యాజ్ ఇన్ అన్ ఆనియన్ సెల్. సింగిల్గా ఒక్కటి, తర్వాత పెద్దగా ఉంటుంది అన్నమాట వాక్యూల్. చీక్ సెల్స్ హ్యావ్ స్మాలర్ వాక్యూల్స్. కానీ చీక్ సెల్స్లో చాలా చిన్న వాక్యూల్స్ ఉంటాయన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ప్లాంట్ సెల్స్లో వాక్యూల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ప్లాంట్స్లో పెద్దది ఏంటి, వాక్యూల్. యానిమల్స్లో చిన్నది ఉంటుంది వాక్యూల్. ఓకే, ప్లాంట్స్లో పెద్ద వాక్యూల్, యానిమల్స్లో చిన్న వాక్యూల్. యానిమల్స్ లైక్ చీమ, వాటిలో చిన్న వాక్యూల్స్ ఉంటాయి, ప్లాంట్స్లో పెద్ద ఉంటాయి. Large vacuoles are common in the plant cells. Vacuoles in animal cells are much smaller. చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. You might have noticed several small colored bodies in the సైటోప్లాజం. సైటోప్లాజంలో ఈ ఖాళీ ప్లేస్తో పాటు మిగిలిన చాలా కలర్ ఉన్నవి కూడా చూస్తూ ఉంటాం. ఆఫ్ ది సెల్స్ ఆఫ్ ట్రేడ్స్ స్కాంటియా లీఫ్. మనం సెల్స్ని ఈ ట్రేడ్స్ స్కాంటియా లీఫ్ అప్పుడే గుర్తు చెప్పుకున్నాం కదా. ట్రేడ్ అంటే రోడ్ల మీద వెళ్ళాలి, అలానే ఆ లీవ్స్లో కూడా చూస్తామన్నమాట. దే ఆర్ స్కాటర్డ్ ఇన్ ది సైటోప్లాజం ఆఫ్ ది లీఫ్ సెల్స్లో ఉన్న సైటోప్లాజమ్స్లో ఈ కలర్ బాడీస్ అన్నీ స్కాటర్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీస్ ఆర్ కాల్డ్ ది ప్లాస్టిడ్స్. ప్లాంట్స్లో ఉంటుంది ప్లాస్టిడ్స్. Color count. You might have noticed several small colored bodies in the cytoplasm of the cells of the Tradescantia leaf. They are scattered in the cytoplasm of the leaf cell. These are called the plastids. Leaf cells లో మాత్రం అంటే ప్లాంట్స్లో మాత్రం ఉండేది plastids. There are different colors. Some of them contain green pigment called the chlorophyll. ఈ plastids అనేవి యాక్చువల్గా చాలా కలర్స్లో ఉంటాయి. వీటిలో ఈ ప్లాస్టిక్ డిఫరెంట్ కలర్స్లో, కొన్ని గ్రీన్ కలర్లో కూడా ఉంటాయి. ఆ గ్రీన్ కలర్లో ఉన్న ప్లాస్టిక్కి పేరు ఏంటంటే క్లోరోఫిల్. ఫిల్ చేసేస్తుంది గ్రీన్తో. ఓకే, గ్రీన్ కలర్డ్ ప్లాస్టిడ్స్ ఆర్
green colored plastids are called the chloroplast. Some of them contain the green pigment called the chlorophyll. గ్రీన్ కలర్లో క్లోరోప్లాస్ట్ ఇది. ఇట్ మీన్స్ గ్రీన్ కలర్ ప్లాస్టిడ్స్. ఓకే, దీనికి గ్రీన్ కలర్ని ఇచ్చేది దాని పేరు వచ్చి క్లోరోఫిల్ వల్ల ఇది గ్రీన్ కలర్తో ఫిల్ అవుతుంది. దీని పేరు వచ్చి క్లోరోప్లాస్ట్. ఓకే, అర్థమైంది అనుకుంటా. ప్లాస్టిడ్ ఉంది కదా, గ్రీన్ కలర్ ప్లాస్టిడ్ పేరు వచ్చి క్లోరోప్లాస్ట్. గ్రీన్ కలర్ ప్లాస్టిడ్ కాల్డ్ది క్లోరోప్లాస్ట్. ఓకే, ఆ గ్రీన్ కలర్ని ఇచ్చేది వచ్చి క్లోరోఫిల్ అన్నమాట. దే ప్రొవైడ్ గ్రీన్ కలర్ టు ది లీవ్స్. ఓకే, యూ మే రీకాల్ దట్ chlorophyll in the chloroplast of the leaves is essential for the photosynthesis. Chlorophyll in the chloroplast is essential for the photosynthesis. Okay, comparison of plant cell and animal cell. If you recall activities 1.3 and 1.4, you should be able to compare the plant and animal cell. Observe the plant and animal cell carefully. 1.7 AB. ఇది ప్లాంట్ సెల్, ఇది అనిమల్ సెల్. Let us tabulate the similarities and the distinguishes features of the plant cell and animal cell. Only a few features are mentioned. You may add more. ఫస్ట్ ఇది చూద్దాం. అయితే ఇప్పుడు ఇది ప్లాంట్, ఇది యానిమల్. సెల్ వాల్ ఉంటుంది ప్లాంట్కి, అనిమల్ సెల్కి సెల్ వాల్ ఉండదు. సెల్ మెంబ్రేన్ రెండిటికి ఉంటుంది, ప్లాంట్ సెల్కి అనిమల్ సెల్కి. క్లోరోప్లాస్ట్ అనేది క్లోరోఫిల్ వల్ల గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ క్లోరోఫిల్ అనేది ప్లాస్టిడ్, గ్రీన్ కలర్ ప్లాస్టిడ్ అన్నమాట. ఇది సెల్ వాల్, సెల్ మెంబ్రేన్. అనిమల్ సెల్కి ఇది సెల్ మెంబ్రేన్. బిగ్ ఉంటుంది ప్లాంట్ సెల్కి వ్యాక్యూల్, అనిమల్ సెల్కి వ్యాక్యూల్ చాలా స్మాల్ ఉంటుంది. న్యూక్లియస్, రెండింటికి న్యూక్లియసెస్ ఉంటాయి. సైటోప్లాజం, రెండిట్లోనూ సైటోప్లాజం ఉంటుంది. అయితే ఇక్కడ చూద్దాం. సెల్ మెంబ్రైన్ అనేది ప్లాంట్స్కి అనిమల్స్కి రెండింటికి ఉంటాయి. సెల్ వాల్ ఓన్లీ ప్లాంట్స్ ఉంటాయి, రైట్. ప్లాంట్స్కి బ్యాక్టీరియాకు ఉంటుంది. న్యూక్లియస్ రెండింటికి ఉంటాయి. బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గేలో మాత్రం ప్రోకారియోటిక్ న్యూక్లియస్ ఉంటుంది, మిగిలిన అన్నిటికీ యూకారియోటిక్ న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియర్ మెంబ్రైన్ అనేది కూడా అన్నిట్లో ఉంటుంది ఎక్సెప్ట్ బ్యాక్టీరియా అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. సైటోప్లాజం అనేది రెండిట్లోనూ ఉంటుంది. ప్లాస్టిడ్స్ అనేది ఓన్లీ ప్లాంట్స్లో ఉంటాయి. ప్లాస్టిడ్స్. వ్యాక్యూల్ అనేది బిగ్గుగా దేంతో ఉంటుంది, ప్లాంట్ సెల్లో. ప్లాంట్లో పెద్దది, చీమలో చిన్నది. ఏంది, వ్యాక్యూల్. ఓకే, వ్యాక్యూల్ ప్లాంట్ సెల్స్లో పెద్దది ఉంటుంది, అనిమల్ సెల్లో చిన్నది ఉంటుంది. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో కొన్ని ఉంది. ఇది ప్రాసెస్ ట్రూను చూద్దాం. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ హ్యావ్ 1
celled bodies. Yes, right answer. Mother cells are branched. No. The basic living unit of an organism is called organ. No. Cell kada. బ్రాంచ్గా ఉండేది నర్వస్ సెల్ కదా. అమీబా హ్యాస్ ఇర్రెగ్యులర్ షేప్. ట్రూ. ఇవి ఇంకా క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, దీంతో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ సెకండ్ చాప్టర్. ఈరోజు సెకండ్ చాప్టర్ కూడా కంప్లీట్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేద్దాం. సెకండ్ థర్డ్ అనుకుంటున్నా, చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.